మెయిన్‌గా పీఐడీ ఉన్న వాళ్ళు అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, ఇంటర్‌కోస్టల్‌లో పెయిన్‌ఫుల్‌గా అనిపించడం, లేదంటే పొత్తి కడుపులో బరువుగా అనిపించడం, యూరిన్ పాస్ చేస్తే మంటగా అనిపించడం, హెవీగా అనిపించడం ఇవన్నీ కామన్ లక్షణాలనమాట. ఈ కండిషన్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చంటే, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే అబ్నార్మల్‌గా ఫ్లూయిడ్ లీక్ అవ్వడం, లేదంటే పెయిన్‌ఫుల్‌గా అనిపించడం ఈ 2 అబ్నార్మల్ సైన్స్ కాబట్టి, వెంటనే ఇలాంటి సింప్టమ్స్ ఫీల్ అవుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళినట్టయితే కంప్లీట్‌గా ఈ డిసీజ్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డిసీజ్ అనేది ఇతర ఆర్గాన్‌కి స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా సైకిల్స్ రెగ్యులర్‌గా ఉండేలాగా, లేదంటే ఇచ్చింగ్ కానీ, బ్లీడింగ్ కానీ ఇవన్నీ కంట్రోల్ అయ్యేలాగా, దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ వల్ల ఫెర్టిలిటీ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్‌గా పీఐడీకి హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే, ఈ పీఐడీ ఇన్ఫెక్షన్స్‌ని మళ్ళీ మళ్ళీ రాకుండా, దాంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడంలో కానివ్వండి, లేదంటే ఈ పీరియడ్ వల్ల జరిగిన డ్యామేజ్‌ని కూడా మళ్ళీ హీల్ చేయడంలో హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఈ హోమియోపతి ద్వారా వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ తగ్గి, అది డ్యామేజ్ చేసిన సివియారిటీని మళ్ళీ నార్మలైజ్ చేసి, ఇంకా గర్భాశయం యొక్క స్ట్రెంగ్త్‌ని పెంచుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి వైజనల్ డిశ్చార్జ్ కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నింటిని కంట్రోల్ చేసేది మెయిన్‌గా హోమియోపతి అనమాట. సో, మీరు కానీ, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడికస్ హోమియోపతిని సంప్రదించండి.